14 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పులివెందుల మండలం జడ్పీటీసీ ఉప ఎన్నికల పోటీ ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ నేతలు. బీఆర్ఎస్ కు భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానం. కేటీఆర్ నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు. తిరుమలాయపాలెంలో నూతన రేషన్ కార్డుల కళ్యాణ లక్ష్మి మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం. కూటమి కుట్రలను ధీటుగా ఎదుర్కోవాలని న్యాయవాదులకు పిలుపు. పులివెందుల మండల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు అచ్చవెల్లి గ్రామ పంచాయతీలోని గంగమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. అనంతరం అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి పాల్గొన్నారు. రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నాడు కదా చనిపోయినాడు నేను కొడుకు చనిపోయినాడు అభిమానం పెట్టండి అభిమానం భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల సంస్కరణలు, ఈసీఐకి ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలు, ప్రవర్తన నియమావళి సంబంధిత అంశాలపై ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈసీతో సమావేశం కానుంది బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. తిరుమలాయపాలెంలోని నూతన రేషన్ కార్డులను కళ్యాణ లక్ష్మి మరియు సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు అందించారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గోపగాని నీలమ్మ, పడిశాల పూలమ్మ, పడిశాల పూల, మట్టె నాగయ్య, మట్టె నాగయ్య, మట్టె ఏగూరి సౌజన్య రేషన్ కార్డు తీసుకోవాల్సిందిగా పైకి రాస్తుంది. ఏగూరి సౌజన్య రేషన్ కార్డులు ఇవి. ఏగూరి సౌజన్య, కొమ్ము నవ్య, కొమ్ము నవ్య, ఉండేటి త్రివేణి,
రేషన్ కార్డులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కొమ్ము నవ్య. ఏగూరి సౌజన్య. నవ్య ఎవరు? కాపాడుకుంటామన్నా ఆపదలో ఉన్నామని నీ కడపని తొక్కారంటే, ఆపదలో ఉన్నామని నీ కడపని తొక్కారంటే, అర నిమిషం ఆలోచించవు అన్నలా ఆదుకుంటావు, అర నిమిషం ఆలోచించవు అన్నలా. ఉండేటి త్రివేణి. పేదోళ్ళ పెన్నిది నువ్వే మా అన్న సీనన్న, ఆ కష్టాన్ని ఉండేటి త్రివేణి. మా అన్న పార్టీ ఏదైనా గానీ సంబంధం లేదన్నా, నీవంటే మేమంతా అడిగేస్తాం. సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కూడా జరుగుతుంది. సిఎంఆర్ఎఫ్ చెక్కులను వీరస్వామి నెర్సుల ప్రమీల మేకల సిఎంఆర్ఎఫ్ చెక్కులు. తిరుమలపాలెం. వీరస్వామి నెరుసుల నమ్ముకున్న వాళ్ళ కోసం ప్రాణాలను ఇస్తావయ్యా, మాటను ప్రమీల మేకల జీతనమే నీకు శత్రువులను వాంగుడూతు లక్ష్మి. వీళ్ళకు తెలియదులే అన్నా నీ అండగా సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. తెలియదులే అన్నా నీ అండగా మేమున్నామని వీరస్వామి నెరుసుల. నీకోసం వస్తాయన్నా తర్వాత వారు ప్రమీల మేకల. పేదోళ్ళ పెన్నిది నువ్వే మా అన్న సీనన్నా, మా కష్టాన్ని తీర్చా వాంగుడూతు లక్ష్మి. పార్టీ ఏదైనా గానీ సంబంధం లేదన్నా, నీ వెంటే మేమంతా అడిగేస్తాం సీనన్నా. కుట్రలు చేసిన వానూతు నాగమణి. జరిగిన గానీ కుట్రలు చేసిన గానీ వానూతు నాగమణి సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 27,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మా కోసం నిలిచావయ్యే, పేదోళ్ళ పెన్నిది నువ్వే మా అన్న సీనన్నా, మా కష్టాన్ని తీర్చా వచ్చావు మాయన్న. పార్టీ ఏదైనా గానీ సంబంధం సురిగి పెద్దరాములు. నీ వెంటే మేమంతా అడిగేస్తాం సీనన్నా. సురిగి పెద్దరాములు. మిగిలిన అందరికీ కార్డులు, రేషన్ కార్డులు, సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ఇక్కడే జరుగును కాబట్టి ఓపికతో ఉండగలరు. రాజకీయ వేధింపుల కోసం ఇలాంటి ఎన్నో కమిషన్లు రిపోర్టులు ఇచ్చినాయి అని చరిత్రలో ఏది కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన రిపోర్టులు న్యాయస్థానంలో నిలబడవని, కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కమిషన్ల పేరుతో డైలీ సీరియల్స్ నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు హరీష్ రావు. కేవలం కేసీఆర్ని హింసించాలనే దురుద్దేశం తప్ప రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ రిపోర్ట్ ను చూస్తా ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది, బేస్లెస్ లాగా ఉంది. చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు, రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి. అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు. ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు. అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి. ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు. ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూరితంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు, ప్రజాక్షేత్రంలో నిలబడవు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో
ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు తెలుసు, మీకు తెలియదేముంది, కమిషన్ల పేరిట, కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి, ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు, కాళేశ్వరం కమిషన్ అంటాడు, లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు, లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు, ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా, ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక సీరియల్ లాగా నడుపుతా ఉన్నాడు. ఆ టీవీలలో కొన్ని సీరియల్ వస్తుంటాయి, జనరల్ గా బాగా టాప్ సీరియల్స్ నడుస్తుంటాయి. కార్తీక దీపం అనే సీరియల్ వస్తా ఉంటది. కార్తీక దీపం సీరియల్ రాగానే గుడి గంటలు అనే సీరియల్ వస్తుంది. గుడి గంటలు అయిపోగానే బ్రహ్మముడి అనే సీరియల్ వస్తుంటది. అట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటెనుకోటో సీరియల్ లెక్క నడుపుతున్నాడు. సీరియల్ కాదు కదా, నిజాలు చెప్పు నువ్వు. ఇవి మొత్తంగా చూస్తే రైతుల ప్రయోజనాలు ఫనంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనను ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణే తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది. ఎందుకంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది, ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఉన్నాయి, పంటలు ఎండిపోతా ఉన్నాయి. నిన్న మా బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి అని అక్కడికి వెళ్లారు. మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది, నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈ రోజు కావాలనే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నీళ్లు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటో, ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య మీరు పోషిస్తూ ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తూ ఉన్నారు అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా, కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా, పిటిషన్ వేయకపోతే, న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు. కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు, వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడానికి కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తూ ఉన్న పాత్ర ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదని సందర్భంగా తెలియజేస్తాను. ఎవరికి కూడా ఊహించని విధంగా కూడా ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా కూడా లీగల్ కమ్యూనిటీకి మరీ ముఖ్యంగా ఫస్ట్ టైం లా కంప్లీట్ చేసుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి సిద్ధంగా ఉన్న యంగ్స్టర్స్కు, యంగ్ లాయర్స్కు
ప్రభుత్వం అప్పట్లో క్రమం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ లా నేస్తం పేరిట ఏకంగా జీపీలు ఏజీపీల నియామకంలో కూడా ఏకంగా 52% రిజర్వేషన్లు ఇచ్చి అట్టడుగు వర్గాలకు కూడా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడు చూడాల. న్యాయవాదులకు సంక్షేమ నిధి కోసం 100 కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయింపులు చేసి అందులో 25 కోట్ల రూపాయలు ఖర్చు కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. ఇన్సూరెన్స్ పథకానికి కూడా 1/3 వంతు వాటాను కూడా ప్రభుత్వమే చెల్లించిన పరిస్థితులు కూడా ఎప్పుడైనా ఉన్నాయి అని అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. న్యాయవాదులందరికీ కూడా మనం మంచి చేశాము అని చెప్పి గర్వంగా పార్టీ చెప్పుకునే విధంగా కూడా చేయగలిగాం. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మహిళా సంఘాలు ఐక్యవేదిక ప్రతినిధులతోటి సమావేశమయ్యారు. హోం మినిస్టర్ వంగల్పూడి అనిత మహిళల భద్రత, బాలిక విద్య, ఆరోగ్యంపై వారి సూచనలు, సలహాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల యొక్క అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని, అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందేలా మహిళా సంఘాలు కూడా కృషి చేయాలని కోరారు వంగల్పూడి అనిత. తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. బాలాజీ నగర్లోని సంచరిస్తున్న చిరుత గంగమ్మ గుడి వద్ద పిల్లిపై దాడి ప్రయత్నించింది. చిరుత దాడి నుండి తప్పించుకుంది పిల్లి. సీసీ కెమెరాలో నమోదయ్యాయి ఈ దృశ్యాలు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.